సంధ్యా థియేటర్ ఎక్కడుంది? సికింద్రాబాద్లో ఉంది. సికింద్రాబాద్ ఎంపీ ఎవరు? కిషన్ రెడ్డి. యూనియన్ మినిస్టర్ వెళ్ళలేదు. నేనేమో మూసీలో పడుకుంటాను, మూసీలో స్నానం చేస్తాను, మూసీలో మునుగుతానేమో డ్రామా చేసినావు. కానీ ఆ మహిళ దగ్గరికి వెళ్ళటానికేమో నీకు మనసు ఒప్పట్లేదు. కిమ్స్కి మొన్న పోయిండు ఎవరు? మన బండి సంజయ్. ఎన్నడు పోయినావు నువ్వు? ఎందుకు పోయినావు అంటే ఆయన మీద కూడా కేసు ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఒకటి లోపడేస్తారని. ఇప్పుడు 2025 ఈజ్ రేవంత్ రెడ్డి గారు నాకున్న సమాచారం ప్రకారం మొత్తాన్ని ఒకరిని లోపడేయాలని. ఇప్పుడు ఆయనది కూడా 2-3 కేసులు ఉన్నాయి. మళ్ళీ ఇది రివ్యూకి వస్తాయి. సో బెయిల్లో ఉన్నాడు అతను అని చెప్పి ఇట్లా ఒక్కొక్కరు. లక్ష్మణ్ గారు ఆయన ఎక్కడ అసలు తెలంగాణ రాజకీయాలు వదిలేసిండు, ఎక్కడనో ఉత్తరప్రదేశ్లో రాజ్యసభకి గెలిచినోడు. ఇవాళ వచ్చి నువ్వు అల్లు అర్జున్ ఎట్లా అరెస్ట్ చేస్తావు, సినిమా ఇండస్ట్రీ మీద నీ ప్రతాపం ఏంటిది, ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. లక్ష్మణ్ గారు మీరంటే గౌరవము, కానీ మీరు అన్వాంటెడ్గా ఈ సబ్జెక్ట్లోకి రాకండి. వస్తే చిత్తజిత్తుతోటి బయటపడండి. వాళ్ళందరూ ఏంది అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూలదోసి ఇదే పొలిటికల్ కాంట్రవర్సీ చేశారు. ఇప్పటిదాకా ఈ 2 వారాలలో సీఎం ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినాక ఇప్పటిదాకా పొలిటికల్ కాంట్రవర్సీ ఈజ్ గోయింగ్ ఆన్. రేపటి నుంచి పొలిటికల్ కాన్స్పిరెన్సీ, కుట్ర కోణం జరుగుతుంది. రాజకీయ కుట్రాలు రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. మనం అందరమేమో పండుగ మోడ్లో ఉంటాము. మళ్ళీ 1వ తారీఖు దానికా వీళ్ళు ఈ గవర్నమెంట్ని కూలదోయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటిదానికి పేరు చెప్పాను, మళ్ళీ ఇది అయిపోయాక చెప్తాను. ఓకే, 1 by 1 చెప్తాను. సో నా దగ్గర కరెక్ట్గా ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఐఎమ్ ఆల్సో ఏ ట్రైన్డ్ ఇంజనీర్, ఏ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అండ్ ఏ లీగల్ ప్రొఫెషనల్ with 31 years experience. Don't undermine my power of investigation into a subject. నేను ఉట్టిగా మాట్లాడతలేను. మీరు చూసుంటారు హూ ఇస్ పాదూర్ శ్రీనివాస్ రెడ్డి అనేది ఇప్పటి మాటికి తెలియదు నాకు, నా క్లయింట్స్కి మాత్రమే తెలుసు. కానీ ఈ సబ్జెక్ట్లో నేను బయటికి వస్తాను. రేవంత్ రెడ్డి గారి సర్కార్ని కాపాడేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. ఈ తెలంగాణ ద్రోహుల్ని ఇయ్యాల బయటికి తీసుకురావడానికి వచ్చాను. అదర్వైజ్ పీపుల్ డోంట్ మీ హూ ఐ యామ్. నాకు ఒక చరిత్ర ఉంది, ఈ బఫూన్స్కున్నట్టు కాదు. ఏదైతే ఈ ఇందాక చెప్పిన పేర్లు. కాబట్టి ఎవ్రీవన్ ఇన్ తెలంగాణ 4.5 కోట్ల ప్రజలు ఈ ప్రజాపాలనని ఏదైతే నడుస్తున్నదో దీన్ని కాపాడుకోవటము మన బాధ్యత. ఒక అల్లు అరవింద్ కోసము